మిత్రులకు నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే నిన్న మా బీఆర్ఎస్ నుండి ఎస్టీ సెల్ నుండి ప్రెస్ మీట్ పెట్టి మా స్థానిక ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి మీద మా ఎంపీ సురేష్ శెట్కర్ మీద లేనిపోని అబండాలు వేసి స్వాతంత్రం వచ్చిన నుంచి ఏం చేసారు అనే మాట మీద వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయ్యా, ఏదైతే మా మిత్రులు ఎస్టీ సోదరులు పెట్టిరో ప్రెస్ మీట్, మీరు ఒక విషయం గమనించాలి. ఆ రోజులలో మన తండల పరిస్థితి ఏంది? స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతుంది. మన తండల పరిస్థితులు ఏంది? ఈ గట్టు మీద ఒక ఇల్లు ఉంటే ఆ గట్టు మీద ఒక ఇల్లు. అటువంటి పరిస్థితిలో మా కాంగ్రెస్ పార్టీ, మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు అనేక విధమైన అభివృద్ధి కార్యక్రమాలు గుడిసెలో ఉండి ఏడో చెట్ల వాగ్ల కాడ ఉంటే వాళ్ళకు ఇండ్లు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, స్కూళ్ళు ఇచ్చి, అంగన్వాడీలు ఇచ్చి, అనేక రకమైన రహదారులు ఇచ్చి, వాళ్ళకు ఏదో అసాంఘిక కార్యక్రమాలకు ఉండేటట్టు ఉన్న వాళ్ళను అభివృద్ధి బాటలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? మీకు తెలియకపోతే మీ తల్లిదండ్రులకు, మీ తాత ముత్తాతలకు అడిగితే కాంగ్రెస్ పార్టీ ఏందనే విషయం తెలుపుతుంది మీకు. అయితే హామీల విషయంలో అంటారు మీరు, హామీలు ఇచ్చి అమలు చేస్తలేరని. మేము ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇచ్చిన హామీలన్నీ నడుస్తుంది. మీరు చూస్తూ గమనిస్తూనే ఉన్నారు. మీ లెక్కల ఇప్పటికు ప్రింట్ తీసి ఇచ్చుడు హామీలు కాదు కదా. గతంలో మా చెప్పినట్ల ప్రాజెక్టుకు అది కంప్లీట్ ప్రజలకు ఓట్లతో ఏందయ్యా చేసి హామీలు అమలైనాయా? అవన్నీ ఉత్తిగానే పోయినాయి కదా. మీ పీరియడ్లోనే ఇవన్నీ ఏదైతే గురుకులాలు ఉన్నాయో హాస్టల్ మీరే చేసినట్ల మీరు ఉంటేనే. ఏదో మా దురదృష్టం కొద్ది మా మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి గారు చనిపోవడం వల్ల మీరు బై ఎలక్షన్లో ఏదో మా ప్రజలకు స్టేట్ నుంచి అందరు లీడర్లు తెచ్చి మా ప్రజలకు మభ్యపెట్టి చేతుల భూతద్దం చూపించి మీరేదో ఇజ్జత్తమని చెప్పేసి మా ప్రజలు నమ్మి మీకు అవకాశం ఇచ్చింది. ఇచ్చిన నమ్మకాన్ని వమ్ము చేసి గద్దె ఎక్కి 10 ఏళ్లలో మీరు ఏం చేయలేరు. అందుకే ఇప్పుడు మీ పాలన చూసి ప్రజలు మీకు నమ్మే స్థితిలో లేరని చెప్పి మాకు ఈరోజు పట్టం కట్టిరు. అయితే ఇచ్చిన మాట ప్రకారం నువ్వు అన్నావు, అల్లుడేస్తే ఆడమంటావు, బిడ్డేస్తే ఆడమంటావు అని ఆ రోజు చెప్పి ఓట్లు తీసుకున్నావు. కానీ మాత మీ కేసీఆర్ కానీ, హరీశ్రావు కానీ, భూపాల్ రెడ్డి ఊర్లలో బిడ్డ ఇంద్రమ్మ ఇళ్లతోటి అన్ని గ్రామాల్లో ఇంద్రమ్మ ఇల్లు ఉన్నాయి. నువ్వు అన్న